ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు నాయన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, త్రియేక దేవుడా, నిత్యము స్తుతింపబడుతూ నిత్యము ఆరాధింపబడుతున్న మా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికను దీవించండి. మీ బలమైన సన్నిధి మా మధ్యన ఉంచండి ప్రభువా. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థిస్తున్నారో వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించండి. దేవానికి స్తోత్రాలు. నీ మాటలు వింటు బట్టి దేవా, ఇగో ప్రార్థనలో ఏకీభించుటను బట్టి కలిగే దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. పాడుచున్న పాటలో మీరు ఉండండి, వాక్యం అంతట్లో మీరు ఉండండి, ప్రార్థన విజ్ఞాపనలో మీరు ఉండండి ప్రభువా. మీ ఆత్మచేత మీ సేవకురాలను నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మచేత మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మచేత ప్రతి ప్రార్థన చేయబడినట్లు, ఆ ప్రార్థనకి ప్రతిఫలం మేము అందరం పొందుకున్నట్లు నీ గొప్ప కార్యములను జరిగించమని అయ్యా, ఉపవాసి ప్రార్థన కూడిక ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి మీ ఆత్మను మా మధ్యన ఉంచమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభువును కనపరుస్తారు. తనతో పాటు కలిసి ప్రభువును కనపరచాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి.
జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన నష్టమే మిగులుచుండినా శాపము బాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయా ఇంకేమీ కోరుకోనయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా దేవుని బిడ్డలారా చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని కనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ విధంగా దేవుని సన్నిధిలో ఆయన స్తుతించడం ఆయన గురించి పాడడం మనందరికీ ఎంతో దీవెనకరం ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ సమయంలో దేవుని వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. అయితే దేవుని మాటలను ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని మరొకసారి నేను మీకు తెలియజేస్తూ ఉన్నానండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మాటే మనలను బలపరిచేది. దేవుడు తన మాట ద్వారా సర్వ సృష్టిని కలుగు చేశాడు. తన మాట ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలును కలుగు చేస్తుందండి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక శతాధిపతి అంటూ ఉన్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుతాడని. నీ మాట సెలవిస్తే చాలయ్యా, ఆ మాటలోనే స్వస్థత ఉందని. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని మాటలో స్వస్థత ఉంది. దేవుని మాట పలికితే అద్భుత కార్యాలు జరుగుతాయి. గనుక ఆయన మాటలను దేవుడు మనందరితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను శ్రద్ధగా వినడానికి సమయం ఇద్దాం. ప్రతి మాటను ఆసక్తితో విందాం, శ్రద్ధగా విందాం, విశ్వాసంతో విందాం. తద్వారా కలిగే ప్రతి దీవెన పొందుకుందాం. హల్లెలూయా.
హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, మీకు చాలా సందర్భాల్లో నేను తెలియజేస్తున్నాను, మనిషిని మాట మనకు ఆదరణ కలుగజేయదు, మనిషిని మాట మనకు ధైర్యాన్ని కలుగజేయదు. ఏ మాట మనకు ధైర్యాన్ని కలుగజేస్తుందండి? దేవుని మాట మాత్రమే, దేవుని వాక్యము మాత్రమే నీ బాధలో నీకు నెమ్మది కలుగజేస్తుంది. ఆయన వాక్యమే నీ పాదములకు దీపముగా ఉండి నిన్ను నడిపిస్తుంది. ఆయన వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగినని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన వాక్యము వెల్లడి అగుట తోడనంటే ఆయన వాక్యము వినిపింపబడుతూ ఉన్నప్పుడే వెలుగు మన ముందు కలుగుతూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటలను శ్రద్ధగా ప్రార్థన పూర్వకంగా వినాలని, ప్రారంభము నుండి ముగింపు వరకు విని చివరి ప్రార్థనలో ఏకీభించి దేవునిచే దీవించబడాలని, దేవునిచే ఆశీర్వదింపబడాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడిక బట్టి ఎన్నో అద్భుత కార్యాలను దేవుడు ఎంతోమందికి జరిగిస్తూ ఉన్నారు, ఎంతోమంది మేలులను పొందుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీరును మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా, దేవుని మాటలను వింటున్న మీరు మీ సమస్య ఏదైనా మాకు తెలియజేయండి. వాటి కొరకు భారముతో మేము మా సంఘము కలిసి మీ అందరి కొరకు ప్రార్థిస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ దిన మన యొక్క అంశము, మనుషులకు అసాధ్యమైన వాటిని దేవుడు చేయగలడు. మనుషులకు అసాధ్యమైన వాటిని దేవుడు చేయగలడు అనే అంశమును ఈ దిన ఉపవాస ప్రార్థన కుడికలో మనం ధ్యానం చేసుకుందాం. మన మూలవాక్యంగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనమును నేను చదువుతున్నానండి. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని ప్రభు పేర తెలియజేస్తూ ఉన్నాను. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చింది? అక్కడ జరిగిన సంఘటనను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభువారు తన సువార్త సేవలో ఆయన ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక యవ్వనస్తుడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవం పొందుకొనుటకు నేనేమి చేయాలి అని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఆజ్ఞలు గైకొనమని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు అంటున్నాడు, అయ్యా, నేను బాల్యము నుండి వాటన్నిటినీ గైకుంటూ ఉన్నాను. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, నువ్వు అవన్నీ గైకుంటున్నావు కదా, అయితే నీకున్న ధనమును అమ్మి బీదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు, నీకు నిత్య జీవం కలుగుతుంది అని ఆ యవనస్తుడితో చెప్పినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, ఆ యవనస్తుడు మిగుల ఆస్తి కలిగిన వాడు గనుక ముఖము చిన్నబుచ్చుకొని తన ఆస్తిని విడిచిపెట్టుకోలేక, తన ఆస్తిని వదులుకోలేక వెనుదిరికి వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ మాటను బట్టి శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, సూది బెజ్జములో ఏమండి ఒంటి దూరుట సులభమే గాని ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, అసాధ్యమైనది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. అప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని నువ్వు చెప్తూ ఉన్నావు, మరి ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు అని శిష్యులు అడుగుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాటే ప్రియదేవుని బిడ్డలారా, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే. ధనవంతులను సహితము మార్చివేయగలిగిన దేవుడైన హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో బైబిల్లో మనం చూసినట్లయితే, దేవుని గ్రంథములో మనం చూసినట్లయితే ఎంతోమంది ధనవంతులు వారి ధనమును అమ్మి ఆయన్ని వెంబడించారు. ఎంతోమంది ధనవంతులు వారి ధనమును విడిచి ఆయన వెంబడించారు. హల్లెలూయా. శిష్యులను మనం చూసినట్లయితే వారు వృత్తికి జాలరులు, కొంతమంది వారెంతో ధనమును వ్యాపారీత్యా సంపాదించుకున్న వారే. వారు వారికున్న వృత్తిని సైతం విడిచి ఆయనను వెంబడించారు. హల్లెలూయా. ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఎంతటి ధనవంతుడనైనా నేను మార్చగలను
అని చెప్తున్నప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా మేము సమస్తముని విడిచి నేను వెంబడిస్తున్నాం, మాకేమైనా ప్రతిఫలం ఉందా అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇహలోకములో మీరు అన్నదమ్ములను అక్కా చెల్లెళ్ళను మీకున్న సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడిస్తున్నారు కదా, మీకు ఎటువంటి దీవెన కలుగుతుందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారంటే చూడండి 29వ వచనం నుంచి చదువుతున్నానండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కా చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూమినైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఇదే వాక్యమును మనం మార్కు సువార్త ప్రియదేవుని బిడ్డలారా 10వ అధ్యాయము 30వ వచనములో చూస్తే చూడండి, ఇప్పుడు ఇహమంది హింసలతో పాటు 100 ఎండ్లను అన్నదమ్ములను అక్కా చెండిళ్లను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. పేతురుతో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇక్కడ మీరు అన్నీ విడిచి నన్ను వెంబడిస్తూ ఉన్నారు కదా, పరలోకములో 100 రెట్లు ఇహలోకములో కూడా మీరు వీటినన్నింటినీ పొందుకుంటారు, అయితే పరలోకములో రాబోవు లోకములో నిత్య జీవము నేను మీకు ఇవ్వబోతున్నాను అని పేతురుతో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినం మనకు అంశంలోనికి మనం వచ్చినట్లయితే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యమైన వాటిని దేవుడు చేయగలడు. మనుషులు ధనవంతులను మార్చలేరు, కానీ ధనవంతులను ఎలా మార్చాలో, ధనవంతులను ఏ విధంగా ఆయన ఆకర్షించాలో, ధనవంతులను తన ప్రేమ చేత ఎలా రక్షించాలో అది యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసండి. హల్లెలూయా హల్లెలూయా. ఒక జక్కయ్యను మార్చివేసిన దేవుడు, అరుమతయి యోసేపును మార్చివేసిన దేవుడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఎంతోమందిని యేసుక్రీస్తు ప్రభువారు మార్చివేశారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములో మనం చూసినట్లయితే అక్కడ ధనవంతులు వారికి ఉన్న భూములను సహితం అమ్మివేసి, వారికి ఉన్న ఆస్తులను అమ్మివేసి వాటన్నిటినీ దేవుని పరిచర్య కొరకు తీసుకొని వచ్చి పేతురు యొక్క పాదముల యొద్ద పెట్టి ఇక క్రీస్తుని వెంబడించడం ప్రారంభించారు. హల్లెలూయా. ఎంతోమంది ధనము కలిగిన వారు, ఆస్తులు కలిగిన వారు, భూములు కలిగిన వారు క్రీస్తు నిమిత్తము రక్షణ కొరకు వాటన్నిటినీ వదులుకొని ఆయనను వెంబడించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. మనుషులైతే ప్రియదేవుని బిడ్డలారా ధనవంతులను మార్చలేరు, కానీ దేవునికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, మన అంశం చెప్పుకున్నాం కదండి, మనుషులకు అసాధ్యమైన వాటిని దేవుడు చేయగలడు. మొదట మనం చెప్పుకున్నాం, ధనవంతుల సహితము మార్చివేయగలడు. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అసాధ్యమైన కార్యములను, ఇవి జరగవు అనుకునే కార్యములను సైతము చెయ్యే శక్తి కలిగిన వాడై ఆయన ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, మనకు తెలుసు దేవుని వాక్యంలో మనం ఎప్పుడు వింటూ ఉన్నాం, ఏమండి 100 ఏండ్ల అబ్రహామునకు కుమారుని దయచేసిన దేవుడు, 100 ఏండ్ల అబ్రహామునకు కుమారుని దయచేసిన దేవుడు. షారాను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమెకి 90 ఏండ్లని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 90 ఏండ్ల స్త్రీకి సంతానము కలుగు చేయట అది మనుషులకు అసాధ్యం, మనుషులు చేయలేరు. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, షారా అంటుంది, నేను పిల్లలను కనగలనా, స్త్రీ ధర్మము నాకు నిలిచిపోయింది కదా, ఇంకా పిల్లలను కనే యోగ్యత నా శరీరములో లేదే, నేను ఎలా పిల్లలను కనగలను అని ఆమె మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే 11వ వచనాన్ని నేను చదువుతున్నానండి. అబ్రహామును సారాయు బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయిన గనక షారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధులై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. హల్లెలూయా హల్లెలూయా.
దేవుడు మాట్లాడుతున్నారు అబ్రహాము దగ్గరికి వచ్చి. అబ్రహాము దగ్గరకు ఒక దినాన్ని ఏమండి దేవుడు ఇద్దరు మనుషులతో సహా అబ్రహాము దగ్గరికి వచ్చినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ మనుషులు ఎవరంటే ప్రియదేవుని బిడ్డలారా దేవుని యొక్క దూతలుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వారు మనుషులుగా ప్రియదేవుని బిడ్డలారా అబ్రహాము గృహమునకు వచ్చారు. అయితే అబ్రహాము ఏమండి వీరికి ఆతిథ్యం ఇచ్చి వీరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు శారా తన గుడారములో ఉండి వినుచుండేనని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు అబ్రహాముతో, అబ్రహామా ఇక మీదటికి ఇగో నేను నీ కుమారుని ఇవ్వబోతున్నాను. 1 సంవత్సరము దాటినప్పటికీ నీకు చేతిలో కుమారుడు ఉంటాడు. నేను కార్యము చేస్తూ ఉన్నానంటే శారా గుడారంలో ఉండనుకుంటుంది. ఏమనుకుంటుందండి? స్త్రీ ధర్మము నిలిచిన దానను, నేను వృద్ధాప్యంలో ఉన్నదానను, 90 ఏండ్ల వయస్సు కలిగిన దానను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా శారాకు 90 ఏండ్లు, అబ్రహామునకు 100 ఏండ్లుగా మనం చూస్తాం. చూడండి 17వ వచనములో చూస్తే 17వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినట్లయితే అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల శారా కనున అని మనసులో అనుకొనెను. 100 ఏండ్ల వానికి సంతానము కలుగుతుందా? 90 ఏండ్ల శారా కనగలదా? ఆమెకు శక్తి లేదు కదా, ఆమె ఎలా కనగలదు కుమారుని అని తనలో తాను నవ్వుకుంటున్నాడు. ఇక్కడ శారా కూడా తనలో తాను నవ్వుకుంటూ ఉంది. అప్పుడు దేవుడు యెహోవా దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే 13వ వచనంలో చూస్తే 18వ అధ్యాయం 13వ వచనంలో అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రశ్నించదనని శారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారా కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా శారా నవ్వుతుంది. ఎందుకని నవ్వుతుంది? తన శరీరము పిల్లలను కనే శరీరముగా లేదు. స్త్రీ ధర్మం ఆమెకి నిలిచిపోయింది. ఇక్కడ పిల్లలను కనే ఒక యోగ్యత ఆమెలో లేదు. అబ్రహాము కూడా తనలో తాను నవ్వుకుంటున్నాడు 100 ఏండ్ల వానికి కుమారుడు కలుగుతాడా అని. కానీ ప్రియదేవుని బిడ్డలారా అక్కడ అసాధ్యమైన కార్యమే. అంటే వీరు ఆలోచన చేసింది నిజమే, అక్కడ జరగని కార్యమే, అసాధ్యమైన కార్యమే. కానీ దేవునికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. దేవుడు సమస్తమును చేయగలడు. ఆయన ఏ విధంగా చేశారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన గనుక తాను వయసు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడుతున్నా నువ్వు నవ్వావు, నవ్వలేదని అబద్ధం ఆడుతున్నావు అన్నప్పుడు వెంటనే ఆమె భయపడి ఆయన వాగ్దానమును ఆమె నమ్మింది. ఆమె వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఆమె ఎప్పుడైతే విశ్వసించిందో, ఎప్పుడైతే ఆమె నమ్మిందో దేవుని బిడ్డలారా ఆమె గర్భమును దేవుడు తన శక్తితో నింపినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనం చదువుకున్నాం కదండి, తాను వయసు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఈ శక్తిని ఎవరిచ్చారు ఆమెకి? దేవుడే కలుగు చేశారు ఆమెలో. ఆమె అనుకుంది మునుపు ఆమె శరీరము గర్భము ధరించుటకు యోగ్యమైనదిగా లేదు, శరీరం సహకరించే రీతిగా లేదు. ఎందుకంటే 90 ఏండ్ల ఆమె వయసు. దేవుని బిడ్డలారా అటువంటి ఆమెను దేవుడు తన శక్తితో నింపి ఆ శరీరమును ఏమండి పిల్లలను కనే శరీరముగా దేవుడు మార్చివేసి దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే ఇస్సాకునిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక మీదటికి మరలా నిర్ణయ కాలమున నేను వస్తాను, ఇదే సమయానికి మరలా నేను వస్తాను. అప్పుడు శారా చేతిలో కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. అట్టి రీతిగానే ప్రియదేవుని బిడ్డలారా ఆదికాండము 21వ వచనములో మనం చూసినట్లయితే చూడండి యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అతని ముసలితనమందు అతని కుమారుని కనెను. హల్లెలూయా.
తాను చెప్పిన ప్రకారమే ఆ నిర్ణయ కాలములోనే దేవుడు నిర్ణయించిన కాలముననే సారా ఏం చేసింది? సారా ఏమిటండి? కుమారుని కనినట్లు తను చెప్పిన ప్రకారమే, తన మాట ఇచ్చిన ప్రకారమే సారా కుమారుని కనినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ వాక్యమును మీకు తెలియజేస్తున్నానంటే అది మనుషులకు అసాధ్యము, మనుషులు చేయలేరు గనుకనే ఆయన అంటున్నారు కదండి, ఇది యెహోవాకు అసాధ్యము కాదు. యెహోవాకు అసాధ్యమైనదంటూ ఏదైనా ఉన్నదా? సారాతో అంటున్నారు కదండి, యెహోవాకు అసాధ్యమైనదంటూ ఏదైనా ఉందా? నేను సమస్తమును చేయగలిగిన వాడను. హల్లెలూయా. మొదట మనం చెప్పుకున్నాం, ధనవంతులను సహితము మార్చివేయగలిగిన దేవుడు. రెండవదిగా మనం చూసినట్లయితే నీ విశ్వాసంతో ఆయన వాగ్దానమును నమ్మితే, విశ్వాసంతో సారావలే ఆయన వైపు నువ్వు చూచినట్లయితే, తన శరీరమును బట్టి ఎలా అనుకుందామే కానీ దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆ మాటను ఆమె నమ్మింది గనుకొని గర్భము ధరించడానికి శక్తిని పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నువ్వు విశ్వాసంతో దేవుని వాగ్దానమును, దేవుని మాటను నమ్మగలిగితే అసాధ్యమైన కార్యములను నీ జీవితంలో సాధ్యము చేయు దేవుడు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నీ విషయంలో ఏ కార్యాలు జరగకుండా ఉన్నాయి? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావు కదా, ఉపవాస ప్రార్థనలో ఏకీభిస్తున్నావు కదా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది నీకు అసాధ్యమే, నీ కుటుంబానికి అసాధ్యమే, నీ చుట్టుపక్కల ఉన్న వారు నీకు సహాయం చేస్తారన్న మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన యందు నీ విశ్వాసం ఉంచితే, ఆయన మాట యందు నీ విశ్వాసం ఉంచగలిగితే దేవునికి సమస్తము సాధ్యమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా జరగని కార్యములను మనం చూడగలం, అద్భుతములను మనం చూడగలం, ఆశ్చర్యమైన కార్యములను మనం పొందుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, ఉపవాస ప్రార్థన వలన, ఉపవాస ప్రార్థన నువ్వు చేయగలిగితే నిన్ను పోకుండా ఉన్నవి వదిలిపోయేటట్లు చేస్తానని. నువ్వు ఉపవాస ప్రార్థన చేసినట్లయితే ఏ సమస్య నిన్ను వదలకుండా ఉంది, ఏ బలహీనత నిన్ను విడవకుండా ఉంది, ఏ పాపము పదే పదే నిన్ను వెంటాడుతుంది, అది నిన్ను వదిలిపోవాలి, అది నిన్ను విడిచిపోవాలి అంటే అది ఉపవాస ప్రార్థన వలన మాత్రమే సాధ్యమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 29లో మనం చూసినట్లయితే, అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వానితో చెప్పాను. ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఇటువంటిది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పను. ఎవరితో చెప్తూ ఉన్నారు? శిష్యులతో చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రార్థన వలననే అనే దగ్గర దేవుని బిడ్డలారా 2వ నెంబర్ మనకు కనబడుతుంది. కిందన ఫుట్ నోట్స్లో మనం చూసినట్లయితే ఏమండి, ఉపవాస వలననే, ఉపవాసం వలననే అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నీ ఉపవాసం వలననే ఏది నిన్ను వదిలిపోకుండా ఉందో, నువ్వు ఉపవాసం ఉండి ఆయనతో సహవాసం చేసి నీ బలహీనతలను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థిస్తే నిన్ను ఏదైతే వదిలిపోవట్లేదో, ఏ బలహీనత నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను పదే పదే శోధిస్తుందో అటువంటిది వదిలిపోతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు అడుగుతూ ఉన్నారు, అయ్యా, ఒక తండ్రి ఒక కుమారుని తీసుకుని వచ్చినప్పుడు మేము ప్రార్థించాం కానీ అది విడిచిపోలేదు. ఆ కుమారుడికి పదే పదే ఏమండి ఒక దయ్యము పట్టి, ఒక మోగ దయ్యము, ఒక చెవిటి దయ్యము పట్టి ఆ కుమారుడు ఎక్కడ పడితే అక్కడ మూర్ఛిల్లేటట్లు పడదోస్తూ అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా త్రోసివేస్తూ ఆ కుమారుడిని శోధిస్తూ ఉంది. అటువంటి దానిని శిష్యులు ఏమండి విడిపించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని గద్దించగా అది ఆ కుమారుని విడిచిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయ్యా, మేమెందుకు చేయలేకపోయాము?
అంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇట్టిది వదిలిపోవాలి అంటే అది ఉపవాసం వల్లనే. ఉపవాసం మీరు ఉండినట్లయితే, ఉపవాస ప్రార్థనలో దేవుని శక్తిని మీరు బలంగా పొందుకుంటే మీరును ఇటువంటి కార్యాలు చేయగలరని అక్కడ శిష్యులతో చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రుణభారములు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయా? ఆర్థిక పరిస్థితులు నిన్ను పట్టి పీడిస్తున్నాయా? అవి నిన్ను వదిలిపోవట్లేదా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే దాన్ని నేను విడిపిస్తాను, దాని నుండి నేను విడిపించి పరిపూర్ణమైన విడుదల నేను కలుగు చేస్తానని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. అనారోగ్యములు నీ కుటుంబాన్ని వదిలిపోవట్లేదా? పదే పదే ఎవరో ఒకరిని పట్టుకొని ఏదో ఒక అనారోగ్యము పట్టి పీడిస్తూ నీకు వచ్చిన ధనమంతా కూడా వ్యయమైపోయేటట్లు, నీకు వచ్చిన ధనమంతా నిష్ప్రయోజనం అయిపోయేటట్లు చేస్తూ ఉన్నాయా? అటువంటివి నీ కుటుంబం నుండి పోవాలి అంటే ఉపవాస ప్రార్థన వలన మాత్రమే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. నువ్వు ఎంత ప్రయత్నించినా ఉద్యోగాన్ని పొందుకోలేకపోతున్నావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఆ కార్యం సాధ్యమవుతుందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. వివాహ విషయంలో ప్రయత్నం చేసి విసిగిపోతూ ఉన్నారా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, అది సాధ్యమవుతుంది. ఆ కార్యాన్ని నేను చేస్తానని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. అది ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. నీ ఉపవాసం ఉంటేనే అవి నిన్ను వదిలిపోతాయి, సమస్యలు నిన్ను వదిలిపోతాయి, శాపము నిన్ను వదిలిపోతుంది, నీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగుతాయని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మొదట మనం చెప్పుకున్నాం, ధనవంతులను సైతం ఆయన మార్చగలిగిన వాడు, విశ్వాసంతో ప్రార్థిస్తే అద్భుత కార్యములు చేయగలిగిన వాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వదిలిపోని సమస్యను సైతము వదిలిపోయేటట్లు చేయగలిగిన దేవుడునని, నాకు సమస్తము సాధ్యమని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నాలుగోదిగా మనం చూస్తే ప్రియదేని బిడ్డలారా, అసాధ్యమైన కార్యము అది ఏమిటి అని దేవుని వాక్యంలో చూస్తే ప్రియదేని బిడ్డలారా, దానియేలు గ్రంథము ప్రియదేని బిడ్డలారా ఏమండి 2వ అధ్యాయము 17 నుండి మనం చదివినట్లయితే ఇక్కడ దానియేలు తన 3 స్నేహితులు మనకు కనిపిస్తూ ఉన్నారు. వీరు ఏకీవించి ప్రార్థిస్తున్నారు. ఏ విషయంలో వీరు ప్రార్థిస్తూ ఉన్నారంటే ప్రియదేని బిడ్డలారా, బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. ఆ కలను ఉదయకాలానికి నెబుకద్నెజరు మర్చిపోయాడు. కానీ అతని హృదయంలో ఒక వేదన, ఒక కలత, ఏదో ఒక కల నాకు వచ్చింది, అది నాకు జ్ఞాపకం రావట్లేదు గనుక ఆయన హృదయంలో బాగా చింతిస్తూ కలవరపడుతూ ఉన్నాడు. ఉదయం లేచి బబులోను రాజ్యంలో ఉన్న శకునగాండ్లను, జ్ఞానులను అందరినీ పిలిపించాడు. ప్రియదేని బిడ్డలారా, నాకు వచ్చిన కళ నేను మర్చిపోయాను, కలభావాన్ని నాకు చెప్పండి మీ జ్ఞానముతో అయినప్పుడు వారందరూ అంటున్నారు, అయ్యా ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా ఒక మనిషినికి వచ్చిన కళను చెప్పలేరు. ఆ కళను మీరు చెప్పినట్లయితే దాని భావమును మేము తెలియజేయగలము, కానీ మీకు ఏ కళ వచ్చిందో మీ మనస్సులో, మీ హృదయములో ఏ కళ రాత్రి కాలం అందు వచ్చిందో దాన్ని మేము ఎలా చెప్పగలమయ్యా? ఇది ఎవ్వరు ఈ భూమి మీద ఎవ్వరూ కూడా దీన్ని చెప్పలేరు అని వారందరూ అంటున్నారు. ఇప్పుడు రాజు కోపగించి, ఇందుకైనా నేను మిమ్మల్ని పోషిస్తున్నాను, ఇదేనా మీ జ్ఞానము? మీ జ్ఞానముతో నా కళని మీరు చెప్పలేరా అని చెప్పి రాజు కోపగించి, మిమ్మల్ని అందరినీ కూడా నేను తుత్తునీయులుగా చేస్తాను, మీ కుటుంబాలను నేను తుత్తునీయులుగా చేస్తాను, మీ కుటుంబాలను నేను నాశనం చేస్తాను, నేను మీ కుటుంబాలను ఉండనివ్వను, మిమ్మల్ని ఉండనివ్వను. ఎందుకు మీరు, మీ జ్ఞానం ఎందుకు, మీ శకునం ఎందుకు, మీరు వీటిని చెప్పలేకపోతే ఎందుకు మీరు రాజ్యంలో అని రాజు కోపగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు రాజు దగ్గర ఉన్న ఒక పనివాడు అంటున్నాడు, అయ్యా మన రాజ్యములో ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు దానియేలు, ఆయనని పిలిచినట్లయితే ఆయన దీన్ని చెప్పగలరు. అప్పుడు ప్రియదేని బిడ్డలారా, రాజు నెబుకద్నెజరు ప్రియదేని బిడ్డలారా దానియేలు పిలువనంపించినప్పుడు దానియేలు అంటున్నాడు, అయ్యా నాకు సమయం ఇవ్వండి, నేను మీకు తెలియజేస్తాను అని దానియేలు ఇంటికి వచ్చి తన స్నేహితులను 3 పిలిచి
షద్రకు మేషకు అబేద్నెగోలతో అంటున్నాడు. చూడండి, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితుడైన అనన్యాకును మిషాయేలునకును అజ్జరేకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వల్ల కటాక్షం పొంది నిమిత్తమే ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఏమంటున్నాడు? వారందరికీ సంగతి తెలియజేసి మనలను కూడా రాజు నశింపజేస్తాడు. బబులోను రాజ్యంలో ఉన్న జ్ఞానులతో పాటు ఆ కళను మనం తెలియజేయకపోతే గనుక మీరు పరలోకమందున్న దేవుని వేడుకోండి. హల్లెలూయా. ఆయన దానిని మనకు తెలియజేస్తాడు అన్నప్పుడు ముగ్గురు కలిసి ప్రార్థిస్తూ ఉన్నారు. దానియేలు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అయ్యా ఆ కళను కళ భావమును మాకు తెలియజేయమని. హల్లెలూయా. ఆ రాత్రియే అని అక్కడ మనకు వాక్యంలో కనబడుతుంది. 19వ వచనంలో చూస్తే అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. హల్లెలూయా. ఆ రాత్రియే ఇది ప్రార్థన చేయడం ప్రారంభించిన ఆ దినమందే ఆ రాత్రియే దేవుడు ఆ కళ యొక్క మర్మమును దానియేలుకు నాకు తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థన వలన ఎటువంటి కార్యమునైనా మనం పొందుకోగలం. వీరు ముగ్గురు ఏకీభించి ప్రార్థిస్తున్నారు. దానియేలు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ రాత్రియే దేవుడు ఆ కళను, కళ భావమును, ఆ మర్మమును, అది ఎవరికి తెలియనిది. దేవుని బిడ్డలారా, ఒక మనిషినికి వచ్చిన కళను వేరొక మనిషి చెప్పగలడా? ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దానియేలు అంటూ ఉన్నాడు, ఎట్లనగా దేవుడు జ్ఞానబలం గలవాడు, యుగములన్నిటినూ దేవుడు నామం స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడే ఉండి రాజులను తోసివేయచ్చు నియమించు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకే తెలియను. హల్లెలూయా. అంధకారములోని ఏమండి నెబుకద్నెజరుకి చీకటి వేళ అంధకారములో ఆయనకు వచ్చిన కళ ఎవరికి తెలుసును? దేవునికి మాత్రమే. ఎందుకంటే మనుషులను నిర్మించిన వాడాయన, మనుషుని యొక్క అంతరంగంలో ఉన్నది సైతము అంధకారంలో నీ లోపల స్థితిని కూడా ఎరిగి ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నెబుకద్నెజరు యొక్క కళ ఎప్పుడైతే దేవుడు దానియేలునకు తెలియజేశారో అదే కాలం వెళ్ళి ఆ కళను, కళ భావమును దానియేలు తెలియజేసినప్పుడు దానియేలును దేవుడు ఏమండి నెబుకద్నెజరు మెచ్చుకొని దానియేలును గణపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేని వలన ఈ కళాభావం సాధ్యమైందండి? ప్రార్థన వలనే. నువ్వు మౌనంగా ఉండి దేవుడు సాధ్యం చేస్తాడు, దేవుడు కార్యాలు చేస్తాడంటే జరగవు. దానియేలు మౌనంగా లేడండి, ప్రార్థించాడు. తన స్నేహితులను ప్రార్థించమని కోరాడు. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ రాత్రి ఆ మర్మము వారికి తెలియపరచబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనుషులకు అసాధ్యము. అంధకారంలో ఉన్న సంగతులు ఎవరికి తెలుసండి? దేవునికి మాత్రమే. అందుకే యోసేపు అంటున్నాడు, యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. ఆదికాండము 40:8 వచనంలో అక్కడ కూడా ఫరో తన కళభావమును తెలియజేయమన్నప్పుడు యోసేపు అంటూ ఉన్నాడు, ఏమండి యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే, అది మనుషుల వలన కాదు. కళ అయినా కళభావమైనా ఇక్కడ పానదాయకులతోనూ ఏమండి భక్షాకారునితోనూ యోసేపు అంటున్నాడు, వారిద్దరికీ ఒక రాత్రి కళలు వచ్చాయి. ఆ కళల చేత వారు భయపడుతూ ఈ కళల వలన మాకేం జరుగుతుంది అనుకున్నప్పుడు యోసేపు వారితో పాటు అదే చెరసాల్లో ఉన్నాడు. యోసేపు ఆ కళభావమును చెప్పమన్నప్పుడు యోసేపు అంటున్నాడు, నేనైతే చెప్పలేను అంటూ యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే. హల్లెలూయా. దేవుని వల్ల మాత్రమే సంగతులు తెలియపరచబడతాయి, మర్మములు బయలుపరచబడతాయి. హల్లెలూయా. అసాధ్యమైన కార్యములను సాధ్యము చేయగలిగిన
దేవుని బిడ్డలారా, నేను వాక్యమును ముగిస్తూ ఉన్నాను. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నీ పట్ల ఎటువంటి కార్యమైనా చేయ శక్తి కలిగిన వాడని నీవు నమ్మగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే, ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ప్రార్థనలో ఆయన కొరకు కనిపెట్టగలిగితే అసాధ్యమైన ఆగిపోయిన కార్యాలను సైతము సాధ్యము చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్నా యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైందంటే ఈ భూమి మీద ఏదీ లేదు. సమస్తమును చేసిన వాడు, సర్వసృష్టికి కారణభూతుడు, సర్వసృష్టిని కలుగు చేసిన వాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవునికి సమస్తము సాధ్యమని వాక్యములు సెలవిస్తున్నాయి. కనుక ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న దేవుని బిడ్డ, నీ పట్ల ఎటువంటి కార్యమునైనా చేయగలదని నమ్మి ప్రార్థన చేసి అద్భుత కార్యములు దేవుని వల్ల అసాధ్యమైన కార్యములను సాధ్యపరిచే దేవుని వల్ల అద్భుతములను పొందుకోవాలని, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోవాలని, దేవుని చేత ఆశీర్వదింపబడాలని మరొకసారి తెలియజేస్తూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను విన్నాం. సమయంలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మన పట్ల దేవుడు గొప్ప కార్యాలను అని చేయబోతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. ప్రార్థనలను వినే దేవుడు, ప్రార్థనలను ఆలకించే దేవుడు. అయ్యా, నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు ప్రభువా నీకు వందనాలు. ఎవరైతే నీ తట్టు తిరిగి సమస్తము నీవే మాకని ప్రభువా, నీ వల్లనే మేము కార్యాలు పొందుకోగలం. ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా ఏది మేము పొందుకోలేమని పరిపూర్ణంగా నీకు లోబడి నీకు సమర్పించుకొని ఎవరైతే నీ తట్టు చేతులెత్తి ప్రార్థిస్తారో వారి పక్షంగా గొప్ప కార్యములను మీరు చేయబోతున్నారు. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు నీ మాటలు విన్నా బిడ్డలందరినీ ఆశీర్వదించండి అయ్యా. ఈ సమయంలో వారి కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అయ్యా. ఎంతోమంది రుణములతో పోరాడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్నారు, సమస్యలతో పోరాడుతున్నారు, రోగములతో పోరాడుతున్నారు అయ్యా. అటువంటి వారందరికీ విడుదల కలిగిస్తానని మాట్లాడుతున్నావు. ఎవరైతే ఉపవాసం ఉండి ప్రభువా నీ తట్టు చేతులెత్తి ప్రార్థిస్తారో వారికి విడుదల కలుగు చేస్తానని ఇంతవరకు మీరు మాట్లాడారు. అట్లీతిగానే ఎంతోమంది ఉపవాసం ఉండి ప్రభువా ఈ ప్రార్థనలో పాల్గొని ప్రార్థిస్తూ ఉన్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల, యేసుక్రీస్తు నామములో రుణభారముల నుండి విడుదల, యేసుక్రీస్తు నామములో సమస్యల నుండి విడుదల, యేసుక్రీస్తు నామములో అనారోగ్యముల నుండి విడుదల కలుగులుగాక నేను ప్రార్థిస్తున్నాను. నీ నామము గొప్ప నామము, నీ నామము స్వస్థపరిచే నామం ప్రభువా. నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి కుటుంబాన్ని, ప్రతి దురాత్మలు, ప్రతి సమస్యలు, ప్రతి మానసిక పరిస్థితులను పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నాయన. నెమ్మది కుటుంబాల్లో దయచేయండి, సమాధానము ప్రతి కుటుంబంలో దయచేయండి. దుష్టుడు అపవాది సమయం వాడు కొంచెమే అని ఎరిగి అయ్యా అనేకమైన కుటుంబాలను బంధించి సమాధానం లేకుండా వాడు కలుగు చేస్తూ ఉన్నాడు. వాడి క్రియలను యేసు నామములో లయము చేయమని ప్రార్థిస్తున్నాను, యేసు నామములో నిర్మూలము చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఏ కుటుంబాన్ని అయితే వాడు బంధించి నెమ్మది లేకుండా చేస్తున్నాడో, భార్య భర్తల మధ్య గొడవలతో సమాధానం లేకుండా చేస్తున్నాడో, అత్తా కోడల మధ్య గొడవలు కలుగు చేసి సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడో, వాడి క్రియలను యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. యేసు నామములో విడుదల ఆ కుటుంబాలకు కలుగునుగాక నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, ఏలుబడి చేయునుగాక అని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు సహాయం చేయండి నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మా ఆత్మీయులందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది ఎన్నో ప్రార్థన విన్నపాలు మాకు తెలియజేస్తూ ఉన్నారయ్యా. చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు ప్రార్థించమంటూ ఉన్నారు, రక్షణ కొరకు ప్రార్థించమంటూ ఉన్నారు అయ్యా. ఎవరి బిడ్డలకు రక్షణ యేసుక్రీస్తు నామములో దయచేయండి. ఉద్యోగముల కొరకు ప్రార్థించమని కోరిన వారికి యేసుక్రీస్తు నామములో ఉద్యోగ
ఉద్యోగములను దయచేయండి అయా. వివాహాల కొరకు ప్రార్థన చేయమని కోరిన వారికి చక్కటి సంబంధములు అయా ఇగో నాయన ప్రభా కుదిరేటట్లు సహాయం చేయండి ప్రభా. నీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తల్లిదండ్రుల ప్రయత్నాలను దీవించండి. మీరు ప్రభా యవన బిడ్డల విషయంలో శ్రద్ధ నిలిపి మీరు ప్రభా బాధ్యత కలిగిన ఆయన అయాగో ప్రతి కుటుంబం విషయంలో కూడా మీరు కార్యాలు చేయబోతూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయా యవన బిడ్డలు మంచి కుటుంబాలుగా కట్టబడే కృప యేసుక్రీస్తు నామములో మీరు దయచేయండి. అలాగే సంవత్సరాలు గడుస్తూ ఉన్నా వివాహము జరిగి సంతానము లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో సంతానం కలుగు చేయండి అయా. ఏ కుటుంబంలో అయితే సంతానం లేకుండా ఆ స్త్రీ మొరపెడుతుందో కన్నీరు కారుస్తుందో అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే దర్శించమని ప్రార్థిస్తున్నాను. శారాను దర్శించారు, హన్నాను దర్శించారు, రెబకాను దర్శించారు, ఎలిషబెత్తును దర్శించారు, మనోహ భార్యను దర్శించిన దేవుడు ప్రభువా. మీకు అసాధ్యమైందంటే ఏదైనా ఉందా? సమస్తమును చేయగలిగిన దేవుడు అయా. ప్రతి ఒక్కరిని సంతాన ప్రాప్తులుగా దీవించండి. చక్కటి గర్భఫలములను అనుగ్రహించండి. చక్కటి బిడ్డలను వరకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అలాగే ఇప్పటికే గర్భఫలము కలిగి నెలలు నిండుతున్న యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తగిన కాలమందు సుఖమైన కానుపును దయచేయండి. తల్లిని బిడ్డని క్షేమంగా వేరుపరచండి. ఇరువురు ఆరోగ్యములపై కృపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడానికి వందనాలు. అలాగే సేవకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దైవజనులను దీవించండి. మరి ఎక్కువగా పరిచయంలో వాడబడే కృప దయచేయండి. మారుమూల ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులను, వారి కుటుంబములను, వారి బిడ్డలను దీవించండి. వారి చక్కటి మందిరములు దయచేయండి. చక్కటి సౌకర్యములు మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. మా దేశంపై కృపించండి. దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను దీవించండి. మంచి పరిపాలన మా దేశంలో ఉంచండి. రైతులను ఆశీర్వదించండి. వారు వేస్తున్న విత్తనాలను దీవించండి. మంచి దీవెనకరమైన వర్షములను కురిపించి మంచి పంటలు పండేటట్లు సహాయం చేయండి. మా దేశంలో సమృద్ధి అయిన ఆహారం కలుగు చేయండి ప్రభువా. అలాగే దేశం చుట్టూ, సరిహద్దుల చుట్టూ సమాధానకరమైన పరిస్థితులు కలుగు చేయండి. కరువు కలిగిన దేశాలకు ఆహారం కలుగు చేయండి. ప్రపంచ దేశముల మధ్య నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు. మా హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలను దీవించండి. వారి అక్కర అవసరాలన్నింటిని ఆశీర్వదించండి. స్థానిక మా సంఘాన్ని దీవించండి. సంఘ కుటుంబంలో అందరిపై కృపనుంచండి. మరొకసారి మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పించుకుంటూ మా పరిచర్యకు ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభా. ఆర్థికంగా ప్రభా ఎన్నో అక్కర్ల అవసరతలతో అయ్యా మా పరిచర్య ముందుకు వెళ్తుంది. వాటన్నిటి విషయంలో మీ ఆర్థిక సహాయం మాకు కలుగు చేసి అయ్యా పరిచర్యకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహించి మరి ఎక్కువగా నీ సేవలో పరిచర్యలో వాడబడినట్లు మమ్మల్ని వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. రుణస్థులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక, తన సమాధానముతో నింపునుగాక. ఆమేన్.